ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర విమర్శలు చేశారు. ఆటో క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన సిద్దిపేట నియోజకవర్గ ఆటో కార్మికుల సమావేశంలో మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలకి అతిగతి లేదని ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు. హైదరాబాద్లో ఎన్నో ఏళ్లుగా ఇల్లు కట్టుకొని నివసిస్తున్న పేద ప్రజల కన్నీరు మున్నీరు అవుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సిద్దిపేటలో ఆటో కార్మికుల కోసం పెట్రోల్ బంకుని మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. బతుకుడు ముఖ్యమా, సుందరీకరణ ముఖ్యమా? వేదవాళ్ళు కాపాడడం ముఖ్యమా, నీ సుందరీకరణ ముఖ్యమా? అదే అందరూ ఇల్లు కొట్టారు. ఇంకా ఉదాహరణ అయితే గడిపోలను ఓ 20,000 ఇల్లు కొట్టి సుందరీకరణ చేస్తారు. అంటే ఆ 20,000 అంటే 1,00,000 మంది జీవితాలు ఆగం చేసి 1,00,000 మందిని రోడ్డు మీద లాగేసి ఇటు ఆటో కార్మికులు పట్టించుకోవు, రైతుల్ని పట్టించుకోవు, మహిళల్ని పట్టించుకోవు, పెన్షన్ దారులను పట్టించుకోవు, ఉద్యోగుల గురించి ఆలోచన చేయవు. దీన్ని దేని పట్టించుకోవడం కానీ దాన్ని సుందరీకరిస్తారు. అసలు ఎస్సీ హాస్టల్లో ఒక అన్నం పెట్టడం ఆయన అంటే 6 నెలలకే పిల్లలకు అన్నం పెట్టడానికి పైసలు అవ్వ ఖాతాలకు 4,000 ఇస్తారు. దానికి 2,000 ఇచ్చేది కూడా చక్కగా అయిపోయింది. ఇది మాట్లాడమే అంటే 1,00,000 కోట్లతో ఊసిగట్ట అని వాళ్ళందరినీ హైదరాబాద్ రాబోతుంది. అందుకే ఈ సందర్భంగా మళ్ళీ ఇక్కడి నుంచి కోరుతా ఉన్నారు. చనిపోయిన 56 మంది ఆటో కార్మికులకు 5 లక్షల రూపాయలు ఈ రాష్ట్రంలోని ఆటో కార్మికులందరికీ ఒక్కొక్కరికి నెలకు 10,000 రూపాయలు ఇచ్చి వాళ్ళ కుటుంబాలకు ఆటో కార్మికుల పిల్లలు చదవడానికి ఒక గురువుల పాఠశాల పెట్టి వారి పిల్లల్ని చదివించి మళ్ళా పడకుండా రేపు అసెంబ్లీ మళ్ళీ స్టార్ట్ అవుతుంది. రేపు మళ్ళా గట్టిగా అడుగుతాం. మీ తరఫున అసెంబ్లీ నిర్వహిస్తారు. ఆ రోజు యానో చేసుకోతూ ఉంటుండే రేవంత్ రెడ్డి ఓ సెకండ్ ఎదుగుతుండే. ఇప్పుడు 50 నుండి ఆటో కార్మికులు చేసిపోయిండ్రు. రేవంత్ రెడ్డికో ఈ కాంగ్రెస్ మంత్రికో ఒక్కరికన్నా వచ్చి మాట్లాడేయడానికి మనసు రావట్లేదా? మీకు టైం దొరకలేదా? ఒక ఆటో కార్మికుల్ని పరామర్శించి ధైర్యం చెప్పి మేము ఉండమని నమ్మకాన్ని కల్పించడానికి మీకు చేతనైతే అడుగుతాం. ప్రతిపక్షంలో ఉండే మాట్లాడితే ఇలా ఎందుకు మాట్లాడారు? మీరు తీసుకున్న చర్యల వల్ల, మీ నిర్ణయాల వల్ల వాళ్ళు రోడ్డు మీద పడ్డారు. వాళ్ళని కాపాడండి అని చెప్పి